సినీ ఇండస్ట్రీలో ఎఫ్ఐఆర్స్ అనేవి సర్వసాధారణం. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ ఎఫ్ఐఆర్లు చాలానే తెర మీదకి వస్తున్నాయి కూడా. సౌత్ తో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్త ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్ లో హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయింటైన్ చేసి మరొకరిని వివాహం చేసుకున్న వారే. మెచ్యూరిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. తాజాగా ఎఫ్ఐఆర్ల గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో పవిత్ర పేరున్న మహిళా నటులు ఎఫ్ఐఆర్లు కొనసాగిస్తున్నారనేది దీని సారాంశం. పవిత్ర అనే పేరు చాలా కళంకం తెచ్చే పనులు చేస్తున్నారు కొంతమంది నటీమణులు. ఈ మధ్య కాలంలో పవిత్ర పేరుతో ఉన్న ఆర్టిస్టులు పలు ఎఫ్ఐఆర్లతో వార్తల్లో నిలిచారు. ఆ లిస్టులను ఓసారి పరిశీలిస్తే మొదటిగా నటి పవిత్ర లోకేష్ గురించి చెప్పుకోవాలి. నరేష్ తో 4వ పెళ్లి వ్యవహారం ఆమె పరువు పూర్తిగా పోయేలా చేసింది. 4వ పెళ్లి తర్వాత నరేష్ తో పాటు పవిత్ర లోకేష్ కు సైతం సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇక ఇటీవలే యాక్సిడెంట్ లో చనిపోయిన పవిత్ర జయరాం. ఆమెకు పెళ్లై 2 పిల్లలున్నప్పటికీ చందు అనే తోటి యాక్టర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడి యాక్సిడెంట్ లో కన్నుమూసిన ఆమె గురించి ప్రస్తుతం లోకం చాలా చెడుగానే మాట్లాడుకుంటుంది. చందు జీవితం ఆమె వల్లే నాశనం అయింది అంటూ ట్రోల్స్ కూడా గట్టిగా చేశారు. తాజాగా కన్నడ ఇండస్ట్రీలో పవిత్ర గౌడ, కన్నడ స్టార్ హీరో దర్శన్ పవిత్ర గౌడ అనే నటితో ఎఫ్ఐఆర్ సాగించాడు. ఆమెను రేణుకస్వామి అనే వ్యక్తి కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. రేణుకస్వామి తనని వేధిస్తున్నాడనే విషయాన్ని పవిత్ర గౌడ దర్శన్ కు తెలియజేసింది. దీంతో రేణుకస్వామిని దర్శన్ హత్య చేయించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పవిత్ర పేరున్న వీరంతా కూడా పెళ్లైన వ్యక్తులతో రిలేషన్షిప్ లో ఉన్నవారే కావడం విశేషం.